సో ఓవరాల్ గా మాస్ జాతర ఎలా అనిపించింది అంటే, ఈ రోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి బాహుబలి ఎపిక్, ఇంకోటి మాస్ జాతర. 2015లో వచ్చాయి అనమాట. సారీ, ఇది 2020 కదా. అవుట్డేటెడ్ సినిమా అనమాట. ఇప్పుడు సార్ నాగవంశీ గారు ఏ ఎలివేషన్ లో ఏమి ఇవ్వకుండా సైలెంట్ గా ఉండి మంచి పని చేశారు. లేకపోతే ఈ పాటికి ట్రోల్ స్పీక్స్ లో ఉండే అనమాట. ఒక విషాద గాథ మరి ఇలా జరిగిందనమాట. ఆ రేంజ్ లో ఉందా? ఒక సాంగ్ ఉంటుంది మామ, లిరిక్స్ లేవు, ట్యూన్ లేదు, రైటర్ లేదు, కొరియోగ్రాఫర్ లేడు, అయినా కానీ సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. అని ఒక సాంగ్ ఉంటుంది. చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు ఈసారి ఎవరు డిసప్పాయింట్ అవరని. ఆ మాటకే నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈసారి మినిమం సినిమా ఉంటది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళాను, కానీ ఈ సినిమా డెఫినెట్ గా బాగుంటుందని నమ్ముతున్నాను. మళ్ళీ డిసప్పాయింట్ చేశారు. ఏమి లేదు. ఫైట్స్, కామెడీ, రొమాన్స్, సాంగ్ రిపీట్ వెళ్తా ఉంటది. ఇక్కడ వెళ్ళడం ప్రాబ్లం కాదు కానండి, అది మంచి ఇంటెన్సిటీతో ఏదో జరుగుతూ ఉంటుంటే ఆ మధ్యలో మళ్ళీ హీరోయిన్తో ట్రాక్ వస్తుంది. హైపరాది కమెడియన్స్ ని వీళ్ళందరిని చూపించి మళ్ళీ కామెడీ ట్రాక్. ఈలోపు మళ్ళీ ఎవరినో ఒకరిని సేవ్ చేస్తాడు. మళ్ళీ హీరోయిన్తో డ్యూయట్ సాంగ్ చెప్పాను కదా, నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లినే, నీ అమ్మ నీ అక్కని, తల్లిని చెల్లిని పట్టుకొనే నా ఉద్దేశం. పట్టుకొని ఈయనే ఉంటారు ఈ పాట. అది ఆ పాట ఓలే ఓలే, అది హడావిడి. కాళ్ళు మొక్కిపోతా. సో ఓవరాల్ గా మాస్ జాతర ఎలా అనిపించింది అంటే, అటు మాసు లేదు, ఇటు జాతర లేదు. మళ్ళీ ఒక కళాకాండాన్ని అయితే మొహన కొట్టారనమాట. ఇది మ్యాటర్. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డిబేట్ చేసుకుందాం సరదాగా.